చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో కాల్పుల ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ నేపథ్యంలో అక్కడ ఫుటేజ్ పరిస్థితి ఏంటి? ఎస్, సీసీటీవీ ఫుటేజ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. కోటి ఎస్బీఐ ఏటీఎం ముందు కాల్పులు జరిగాయి. 6 లక్షలు ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఒక బట్టల వ్యాపారి రిషద్ను కాల్చి పరారయ్యాడు దుండగులు. నిందితులు చాదర్ ఘాట్ వైపు పారిపోయినట్లు గుర్తించారు. ఇద్దరిని పట్టుకునేందుకు 5 టీంలతో గాలింపు చర్యలు వేగవంతం చేయడం జరిగింది పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు డీసీపీ శిల్పవల్లి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కాల్పులు జరిగినట్టుగా చెప్పుకొచ్చారు ఆమె. రిషద్ కోసం ముందే దుండగులు రెక్కి నిర్వహించారా అంటే ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. అదే మాట చెప్పడం జరుగుతోంది పోలీసులు. డబ్బులు డిపాజిట్ చేసే టైంలో రిషద్పై కాల్పులు జరిగాయంటూ చెప్పుకొచ్చారు డీసీపీ శిల్పవల్లి. రిషద్ ఎదురు తిరగడంతో 2 రౌండ్ల కాల్పులు జరిగాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. 6 లక్షలు దోచుకుని రిషద్ స్కూటీతోనే దొంగలు పరారయ్యారంటూ చెప్పుకొచ్చారు.